అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన బిఎంవి గురు ఛానల్. మనం చెప్పుకోబోయే టాపిక్ పర్యాయ పదాలు 6వ తరగతి. పర్యాయ పదాలు అంటే ఏంటంటే ఒకే అర్థాన్నిచ్చే వివిధ పదాలను పర్యాయ పదాలు అంటారు. ఎగ్జాంపుల్ నింగి అంటే దాని యొక్క పర్యాయ పదాలు మిన్ను, ఆకాశం, గగనం. ఈ విధంగా వీటన్నిటి యొక్క అర్థం ఆకాశమే. ఇలా ఉండేటువంటి వాటిని పర్యాయ పదాలు అంటారు. అయితే ఇంత ఈజీగా ఉన్నటువంటి పర్యాయ పదాల నుంచి టెట్ కానీ డిఎస్సి కానీ వేరే ఇంకే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా తప్పకుండా ఎగ్జామ్లో అక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటిని నెగ్లెక్ట్ చేయకుండా అన్నింటినీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. అడవి వనం, కాన, అరణ్యం. ఉదది సముద్రం, రత్నాకరం, సాగరం. ఏనుగు కరి, హస్తి, గజం. కప్ప మండూకం, బెకం, దర్దురం. అయితే వీటికి కోడ్స్ ఏం లేవు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కొంతమంది చదువుకోవడానికి టైం లేని వాళ్ళు, ఇక్కడ నుంచి బిట్ వస్తుందని తెలిసి కూడా చదువుకోవడానికి టైం లేని వాళ్ళు, ఒకవేళ టైం ఉన్నా బుక్కులు అందుబాటులో లేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇలా వినడం వల్ల కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా, దానివల్లనే వీడియో చేయడం జరుగుతుంది. కోడ్స్ అనేది ప్రత్యేకంగా ఏం లేవు. అక్కడక్కడ మీకు ఏదైనా గుర్తుండడానికి చెప్పమంటే అక్కడ చెప్తూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. కప్ప మండుకం, బెకం, దర్దురం. ఇది వర్షం పడ్డప్పుడు బెకం బెకబెక అనే సౌండ్స్ వస్తుంది కదా, కప్పల సౌండ్, అది బెకం. మండుకం మండు టెండా పోయి వర్షం పడి వాటర్ వస్తే బెకబెక సౌండ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత దర్దురం. దర్దురం అనేది కొంచెం స్పెషల్గా ఉంది. మీకు ఏదైనా కొత్త వర్డ్ లాగా అనిపించింది అనుకోండి, దాని కింద అండర్లైన్ చేయడం కానీ, హైలైట్ చేయడం కానీ, రౌండ్ ఆఫ్ చేయడం కానీ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలిసినవి అయితే ఈజీ గుర్తుంటుంది. తర్వాత రివిజన్ చేసుకునేటప్పుడు మళ్ళీ కప్ప మండుకం బెకం దర్దురం అని చదవకుండా కప్ప అనగా దర్దురం చదివేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రివిజన్లో క్విక్ రివిజన్ ఉంటుంది కదా, ఆ రివిజన్లో ఇలా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హైలైట్ చేసుకోండి. కథ అంటే గాథ, వృత్తాంతం, ఉదాంతం. కథ అనగా గాథ, వృత్తాంతం, ఉదంతం. కడుపు కుక్షి, ఉదరం, పొట్ట. కుక్షి, ఉదరం, పొట్ట. కథనం యుద్ధం, రణం, సమరం. కథనం అంటే కథన రంగం, యుద్ధ రంగం, రణభూమి, సమరం అని అంటుంటారు కదా యుద్ధాన్ని, అలా గుర్తుపెట్టు. కపి అంటే కోతి, మర్కటం, వానరం. కోతి వానరం గుర్తే ఉంటుంది కపి అనగా, కానీ మర్కటం అనేది గుర్తుండదు కాబట్టి హైలైట్ చేసుకొని 1కి 2 సార్లు చదవండి. కరము చేయి, హస్తం, పాణి. ఈ పాణి గుర్తుండదు కాబట్టి పాణిగ్రహణం అంటే చేతిలో చేయి పెడితే పాణిగ్రహణం అయిపోయిందంట కదా, అది పాణి. కొండ గుట్ట, పర్వతం, గిరి, నగం. కొండ, గుట్ట, పర్వతం, గిరి, నగం. కోవెల అంటే గుడి, దేవాలయం, దేవాలయం. కోవెల అనగా గుడి, దేవాలయం, దేవాలయం. కండ్లు అంటే నేత్రాలు, నయనాలు, అక్షులు. కండ్లు అనగా నేత్రాలు, నయనాలు, అక్షులు. ఖడ్గం కత్తి, హసి, కృపాణం. ఖడ్గం అంటే కత్తి, హసి, కృపాణం. గాలి అంటే పవనం, మారుతం, గాడ్పు. గుర్తుపెట్టుకోండి, మీకు కష్టంగా ఉన్నదానికి 1కి 2 సార్లు చెప్తున్నాను. అండర్లైన్ చేయడం కానీ హైలైట్ చేయడం కానీ చేసుకోండి. మీకు తెలిసిన ఇప్పుడు గాలి అంటే పవనం అని మీకు తెలుసు, తెలియనివి ఏంటివి మారుతం, గాడుపు. ఇవే అడుగుతాడు. గాలి అనగా పర్యాయ పదం ఏంటి అని అడుగుతాడు. క్వశ్చన్ అడిగి ఆప్షన్లో మారుతం కానీ గాడుపు కానీ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఆ ఒకటి ఇచ్చినప్పుడు ఇది మారుతం అంటే గాలి అని గుర్తుండాలి కదా మీకు తప్పకుండా. కాబట్టి ఇట్లా హైలైట్ చేసుకొని చదవడం వల్ల, లేకపోతే అండర్లైన్ చేసుకొని చదవడం వల్ల మీరు గాలి అంటే రివిజన్ టైంలో పవనం అని మీకు తెలుసు కాబట్టి మారుతం గాడుపుకెళ్ళి టైం సేవ్ చేసుకుంటారు. దానికోసం మీకు కొత్తగా అనిపించిన వాటి కింద తప్పకుండా అండర్లైన్ చేసుకోండి. గుంపు మంద, సమూహం, బృందం. చీకటి అంధాకారం, ఇరులు, ద్వాంతం. చీకటి అంధాకారం, ఇరులు, ద్వాంతం.
చెలిమి స్నేహం, నెయ్యం, మైత్రి, సోపతి. చెలిమి అనగా స్నేహం, నెయ్యం, మైత్రి, సోపతి. చెరువు తాటాకం, కొలను, మడుగు. తాటాకం, కొలను, మడుగు అనగా చెరువు. చేప మీనం, మత్స్యం, జశం. చేప అంటే మీనం, మత్స్యం, జశం. జలం నీరు, ఉదకం, సలిలం. నీరు, నీరు, ఉదకం, సలిలం అనగా జలం. జీతం అంటే వేతనం, భత్యం. జీతం అంటే వేతనం, భత్యం. తాబేలు కూర్మం, కమటం, కచ్చపం. తాబేలు అంటే కూర్మం, కమటం, కచ్చపం. తృణం గడ్డి, పచ్చిక, గరిక. తృణం గడ్డి, పచ్చిక, గరిక. దుర్గ అంటే చండి, అంబ, పార్వతి. దుర్గ అనగా చండి, అంబ, పార్వతి. తర్వాత దేహం తనువు, శరీరం, మేను, పెగి. దేహం అనగా తనువు, శరీరం, మేను, పెగి. నింగి అంటే మిన్ను, ఆకాశం, గగనం. వీటన్నింటి అర్థాలు ఒకటే కదా. నింగి, నింగి, మిన్ను, ఆకాశం, గగనం. నిజం సత్యం, వాస్తవం, నివద్ది. నిజం అనగా సత్యం, వాస్తవం, నివద్ది. నైపుణ్యం నేర్పు, పనితనం, కౌశలం. నేర్పు, పనితనం, కౌశలం. నేత నాయకుడు, సారథి, నడుపువాడు. నేత అనగా నాయకుడు, సారథి, నడుపువాడు. నేత్రం నయనం, కన్ను, అక్షి, చక్షువు. నేత్రం అనగా నయనం, కన్ను, అక్షి, చక్షువు. ఇక్కడ కళ్ళు అంటే అక్షులు అని వచ్చింది చూడండి, అలా అక్షులు కళ్ళు అంటే. నేత్రం ఒకటే కన్ను కాబట్టి నయనం, కన్ను, అక్షి, చక్షువు. తర్వాత పసిడి బంగారం, పుత్తడి, సువర్ణ, కనకం. పురం పట్టణం, నగరం, స్థానీయం. ఏ స్థానంలో ఉన్నామో అదాన్ని స్థానీయం. పురం అంటే పట్టణం, నగరం, స్థానం. మనం ఉండే ప్లేస్లో స్థానం, స్థానీయం. పులి పుండరీకం, వ్యాఘ్రం, శార్దులం. పులి నుంచి, సింహం నుంచి తప్పకుండా ఒకటి వస్తుంది కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి ఆ రెండింటికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు ఒక దగ్గర రాసుకొని నేర్చుకోవడం ఉత్తమం. పులి, పుండరీకం, వ్యాఘ్రం, శార్దూలం. పుష్పం పువ్వు, సుమం, విరి. పువ్వు, సుమం, విరి. పుడమి పృథ్వీ, వసుధ, ధరణి. పుడమి అనగా పృథ్వీ, వసుధ, ధరణి. పెనిమిటి భర్త, మొగుడు, పతి. తర్వాత పొలం చేను, క్షేత్రం, సీమ. పొలం అంటే చేను, క్షేత్రం, సీమ. పండుగ పబ్బం, ఉత్సవం, వేడుక. పండుగ అనగా పబ్బం, ఉత్సవం, వేడుక. బావుట జెండా, పతాకం, ధ్వజం. జెండా, పతాకం, ధ్వజం. బాట తోవ, మార్గం, దారి. బాట అనగా తోవ, మార్గం, దారి. భానుడు అనగా సూర్యుడు, రవి, ఇనుడు, అర్క్యుడు. భానుడు అనగా సూర్యుడు, రవి, ఇనుడు, అర్క్యుడు. భార్య సతి, పెండ్లాము, కళత్రం. భార్య అనగా సతి, పెండ్లాము, కళత్రం. భూమి అవని, పృథ్వీ, వసుంధర. భూమి అనగా అవని, పృథ్వీ, వసుంధర. మగువ స్త్రీ, ఇంతి, పడతి, వనిత. మగువ అంటే స్త్రీ, ఇంతి, పడతి, వనిత. మేఘం మొగులు, జీముతం, వారిదం. ఇక్కడ వారిదం, వార్ది అని కూడా ఉంటుంది. వార్ది అంటే సముద్రం, వారిదం అంటే మేఘం.
దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి. వారిదం అంటే మేఘం. వారిది రీకి దావత్ ఇచ్చేస్తే అది సముద్రం అవుతుంది. తర్వాత యుద్ధం, రణం, సమరం, సంగరం. యుద్ధం అంటే రణం, సమరం, సంగరం. వనది అంటే ఇగో వారిది వచ్చేసిందా, వారిదం, వారిది. వారిదం అంటే మేఘం, వారిది అంటే సముద్రం. వనది అంటే వారిది, సముద్రం అంబది. అంబుది అంబుది. వనది వారిది, సముద్రం అంబుది. వారధి అంటే వంతెన. వారిది అంటేనేమో సముద్రం, వారిదం అంటేనేమో మేఘం, వారధి అంటేనేమో వంతెన. ఓకే. వంతెన, సేతువు, కట్ట. వంశం అంటే సంతతి, గోత్రం, కులం. వంశం అంటే సంతతి, గోత్రం, కులం. సదనం అంటే ఇల్లు, నివాసం, మందిరం. సింహం కేసరి, మృగరాజు, పాంచస్యం. కేసరి, మృగరాజు, పాంచస్యం అంటే సింహం. ఒకసారి అడిగిందండి టెట్టులో, సింహం యొక్క పర్యాయ పదం ఏంటి అని. కానీ మనము కేసరి, మృగరాజు, పుండరికం, వ్యాఘ్రం, శార్దులం ఇవన్నీ తెలుసు. కానీ పాంచస్యం అనేది కొంచెం కొత్తగా ఉంది కదా. ఆప్షన్లో పాంచస్యం ఇచ్చిండు దాని ఆన్సర్. కానీ అందరూ శార్దులం అని పెట్టి రావడం జరిగింది కొంతమంది, నాకు తెలిసిన మిత్రులు. కాబట్టి ఈ సింహానికి, పులికి ఉన్నటువంటి పర్యాయ పదాల రెండింటిని ఒక దగ్గర రాసుకొని చూసుకున్నట్లయితే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రాంగ్ పెట్టకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ పెట్టేసి వస్తారు. కాబట్టి సింహం అంటే కేసరి, మృగరాజు, పాంచస్యం. హర్షం సంతోషం, ముదం, సంబరం. హర్షం అంటే సంతోషము, ముదము, సంబరం. హలికుడు రైతు, కర్షకుడు, కృషివలుడు. హలికుడు అంటే రైతు, కర్షకుడు, కృషివలుడు, సైరికుడు, కాపు కూడా వస్తుందన్నమాట. ఇవి ఎక్స్ట్రా అనమాట, నేను ఇక్కడ రాసాను చూసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్నవి, ఇక్కడ లేనివి వేరే బుక్లో కూడా వస్తాయి. సైరికుడు, కాపు అంటే నానార్థాలన్నీ వేరుగా ఉంటాయి, పర్యాయ పదాలు వేరుగా ఉంటాయి కదా. మనకు వాటిని గుర్తించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు చదవండి, ఈజీ అవుతుంది, బిట్టుపోకుండా ఉంటుంది. ఓకే. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చింది, లేనిది మీరు ఏ విధంగా చెప్పినా నేను స్వీకరిస్తాను. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.